రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పసిడి పంటలు కార్యక్రమంలో నాక్రో బయోటెక్ గురించి అట్లాగే వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి డాక్టర్ సౌమ్య ద్వారా తెలుసుకుందాం. సారవంతమైన నేల, ఆరోగ్యకరమైన పంటలు, పూర్తి ఆరోగ్య సమాజం, అధిక నాణ్యతతో కూడిన దిగుబడులు, లాభాల బాటలో రైతులు అనే నినాదంతో 2006లో ప్రారంభించిన నా బయోటెక్ సేంద్రియ ఉత్పత్తుల సంస్థ అధినేత బత్తినేని సుధాకర్ చౌదరికి ఆకుపచ్చని అభినందనలు తెలుపుకున్నాం. అట్లాగే వారు చేస్తున్న రైతుల ఆర్థిక అభివృద్ధి అనే ఆలోచనకి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. సేంద్రియ ఉత్పత్తుల తయారీలో నాక్రో బయోటెక్ సేవలు మరువురానివే. ఈ రోజు మనం ఈ సంస్థ చేస్తున్న సేంద్రియ ఉత్పత్తుల గురించి డాక్టర్ సౌమ్య ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. నేను నాక్రోబయోటెక్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నా. అసలు ఏంటి నాక్రోబయోటెక్, ఎప్పుడు స్థాపించబడింది, అసలు నాక్రోబయోటెక్ మెయిన్ థీమ్ ఏంటి, ఇది రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. నాక్రోబయోటెక్ 2006లో ప్రారంభించడం జరిగింది. ఒక రైతుకు వచ్చిన ఆలోచనే ఈ నాక్రోబయోటెక్. మా థీమ్లోగా వచ్చేసరికి భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం. అసలు ఏంటి భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం అంటే భూమి నిర్జీవంగా ఉన్న భూమిని దానికి జీవాన్ని ఇచ్చి మొక్కలకి వాటికి సహాయం చేయడమే ఈ భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం అనే థీమ్. అసలు 2006లో స్థాపించిన తర్వాత ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొందో ఈ కంపెనీ తెలుసుకుందాం. 2006లో సుధాకర్ చౌదరి గారు ఈ కంపెనీ స్థాపించినప్పుడు తను ఒక మిర్చి రైతు. మిర్చి పంటల మీద చాలా రకాల రీసెర్చ్లు చేసి స్థాపించిందే ఈ నాక్రోబయోటెక్. 2006 నుంచి 2024 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో లాభాలు, ఎంతోమందికి ఉద్యోగాలు అన్నీ ఈ కంపెనీలో చూసాము. ఎంత ఆనందాన్ని పంచుకున్నామో దానికన్నా ఎక్కువ ఒడిదొడుకులే ఎదుర్కొని మీ ముందు ఇలా నిలబడ్డాము. మెయిన్గా భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం ఎందుకు పెట్టారు, అసలు ఏంటి మీ థీమ్ ఏంటి అని అంటే సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కలకి చాలా అవసరమైనవి. అవి రసాయనిక ఎరువులు వాడడం వల్ల దాని తీవ్రత అనేది తగ్గిపోవడంతో మొక్కలు చనిపోవడం, మొక్కల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండనంత వలన భూమికి జీవం ఇవ్వాలి అంటే సూక్ష్మ స్థూల పోషకాలు భూమికి ఇస్తే పంటను, చుట్టుపక్కల ఉన్న ఆ మట్టిని ఆరోగ్యంగా ఉంచి మొక్కల ఎదుగుదలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందనే ఒక కాన్సెప్ట్తో తయారు చేసిందే ఈ శక్తి అనే ప్రోడక్ట్. అదే మన మెయిన్ మదర్ ప్రోడక్ట్ కూడా. భూమికి జీవం ఇవ్వడం కోసం అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేసి భూమిని బలంగా చేయడం కోసమే నాక్రోబయోటెక్ వారు ఈ సంస్థని స్థాపించారు. ఇన్ని రకాల మందుల్ని తీసుకొచ్చారు. ఈ మందుల్లో కూడా చాలామంది రైతులు రసాయనిక ఎరువులు వాడి చాలా నష్టపోతున్నారు, ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, కానీ దిగుబడి వచ్చేసరికి వాళ్ళకి ఏమీ ఆదాయం అనేది కనిపించట్లేదు. అలా వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళకి మంచి చేయడం కోసం వాళ్ళని కొంచెం ఆనందపరిస్తే ప్రపంచం కూడా ఆనందంగా ఉంటుందని ఒకే ఒక్క కారణంతో ఇన్ని రకాల ఇన్ని రకాల మందులతో ఆర్గానిక్ వ్యవసాయం అనేది చేయడం జరిగిందన్నమాట. అందులో ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతులు మనం పాటించినప్పుడు చాలా రకాల సమస్యలు, చాలా ఒడిదొడుకులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి అప్పటి వరకు రసాయనిక ఎరువులకు అలవాటు పడి ఉన్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయానికి ఒకేసారి మారితే దాని రిజల్ట్ ఆశించినంత స్థాయికి ఉండకపోవచ్చు, కానీ తప్పకుండా 3 సంవత్సరాలు అదే వ్యవసాయాన్ని కొనసాగిస్తే మాత్రం మీరు ఆశించిన దిగుబడులు మీరు చూస్తారు. మెయిన్గా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నామని కాదు, ఎంత మంచి ప్రోడక్ట్ కొంటున్నాము, ఎంత నాణ్యమైన పంట మనం పండిస్తున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రైతులు ఏ విధంగానూ నష్టపోరు. ఇక్కడ మెయిన్గా ఈ నాక్రోబయోటెక్లో
మేము చెప్పేది ఏంటంటే రైతులు నష్టపోకూడదు, వాళ్ళు పడే ఇబ్బందులు అన్ని నుంచి వచ్చిన సంస్థే ఈ నాక్రోబయోటిక్. ఎల్లప్పుడూ నాక్రోబయోటిక్ రైతులందరికీ తోడుగా ఉంటుంది. ఇందులో రకరకాల ప్రొడక్ట్స్ వచ్చాయి. అన్ని రకాల పంటలకి మన దగ్గర ఉంటాయి. ఒక పంటకి ఇది వాడాలి, ఒక పంటకి అది వాడాలని కాదు. ప్రతి పంటకి మన దగ్గర కరెక్ట్ డోసేజెస్తో సహా అగ్రి అడ్వైజర్స్ అనేది మీకు అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక్క రైతు నష్టపోయినా తన తండ్రి నష్టపోయినట్టే ఇక్కడ భావిస్తారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రైతులు తమ ఎంచుకునే ప్రోడక్ట్ కానీ తను ఎంపిక చేసుకునే పంటను కానీ సరిచూసుకోవాలని కోరుకుంటున్నాం. మొదటిగా మనం ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఏది ఎలా ఉపయోగపడితే ఏది ఎంత మోతాదులో ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. శక్తి. అసలు ఏంటి శక్తి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఈ శక్తి అనేది భూమికి సూక్ష్మ స్థూల పోషకాల యొక్క బలాన్ని అందిస్తుంది. దీన్ని బలం మందుగా కూడా పిలుస్తారు. ఈ బలం మందు వచ్చేసరికి ఇందులో ఉండే పోషకాలు హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, అమైనో ఇవి అన్నీ కాకుండా కొన్ని రకాల ఆర్గానిక్ కార్బన్ మిశ్రమాన్ని కూడా వేసి తయారు చేసిందే ఈ శక్తి. ఇది భూమికి వాడుకోవచ్చు, మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది స్ప్రేయింగ్ డోసేజ్ ఎలా? దీర్ఘకాలిక పంట అంటే హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చేసరికి డోసేజ్ అనేది మారుతుంది. 5 లీటర్లు తప్పనిసరిగా వాడాలి. అదే మిర్చి, పొగాకు వీటికి వచ్చేసరికి టొమాటో వీటికి 3 నుంచి 5 లీటర్లు వాడడం జరుగుతుంది. ఈ శక్తి అనేది దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మొదటిగా గమనించవలసింది ఏంటంటే పంట పెట్టిన 15 నుంచి 25 రోజుల వరకు ఏ మెడిసిన్ స్ప్రే చేయొద్దు రైతులు. ఎందుకంటే ఆకు అనేది సున్నితంగా ఉండడం వల్ల మనం ఏ ఫెర్టిలైజర్ అయినా, ఏ కెమికల్దైనా, ఏ ఆర్గానిక్దైనా స్ప్రే చేస్తే ఈ ఆకు ఏమవుతుందంటే పైన మాడిపోవడం జరుగుతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే 15 రోజులు కేవలం నీళ్ళని మాత్రమే ఇవ్వండి. నీళ్ళు ఇచ్చిన తర్వాత 15 రోజుల నుంచి తన పంపు కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ పంపు కెపాసిటీ బట్టి మనం వాటర్లో మిక్స్ చేసుకొని శక్తిని స్ప్రే చేసుకోండి. స్ప్రేయింగ్కి వచ్చేసరికి ఈ శక్తి 1 లీటరు 100 లీటర్ నీటిలో కలిపి మొక్కలకి పిచికారీ చేసుకోండి. లేదు మేము డ్రిప్కి ఇచ్చుకుంటాం మేడం, లేకపోతే డ్రెంచింగ్ చేసుకుంటాం అన్నప్పుడు 5 లీటర్ల శక్తిని 200 లీటర్ల నీటిలో కలిపి డ్రెంచింగ్ కానీ డ్రిప్కి కానీ ఇచ్చుకోవచ్చు. ఇలా 10 రోజులకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల సైడ్ కొమ్మలు రావడం కానీ, పూత నిలబడడం కానీ, రోగనిరోధక శక్తి మొక్కకి ఉండడం కానీ, వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి గ్రోస్టర్. అసలు ఏంటి గ్రోస్టర్ అంటే ఇది మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ సముద్రపు నాచుతో కలిసి ఉంటుంది. ఇందులో అన్ని మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. 60% మ్యాక్రో అండ్ మైక్రో ప్రెజెంట్ అయి ఉంటే 40% అనేది సముద్రపు నాచు ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ సముద్రపు నాచు అనేది వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనకి మొక్కల్లో చాలా వరకు డిఫిషియన్సీస్ వస్తాయి. నైట్రోజన్ డిఫిషియన్సీ, ఫాస్ఫరస్, జింక్. ఆ లోపాల నుంచి ఈ గ్రోస్టార్ పిచికారీ చేసుకోవడం వల్ల ఆ లోపాల నుంచి నివారణ అయితే మనకి దొరుకుతుంది. ఈ గ్రోస్టార్లో మనం మొదటిగా పిచికారీ చేసుకున్నప్పుడు 1 లీటరు గ్రోస్టార్ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు నేను డ్రిప్కి ఇచ్చుకుంటానన్నప్పుడు 3 లీటర్ల గ్రోస్టార్ అనేది తప్పనిసరిగా డ్రిప్కి ఇస్తే మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ డిఫిషియన్సీస్ అనేవి మొక్కలకి వ్యాపించకుండా ఉంటుంది. మూడో ప్రోడక్ట్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్. అంటే గంట గుళికలు, పిలక గుళికలుగా మనం పిలుస్తామన్నమాట. వరి పంటలో ఎక్కువ అవి గింజలు అనేవి సైజు రావడానికి, పంట ఆరోగ్యంగా ఉండడానికి ఇవి వాడతాం. వీటిలో హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్ అండ్ ఆర్గానిక్ కార్బన్తో పాటు కొంచెం మట్టి మిశ్రమంతో కలిపి గుళికల్లా ఇవి ఫామ్ చేస్తామన్నమాట. ఫామ్ చేసినవి మనం వరి పంటల్లో జల్లుకున్న తర్వాత దీని ప్రాసెస్ అనేది స్లోగా జరగడం స్టార్ట్ అవుతుంది. నారు వేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, 25 రోజులకో 35 రోజులకో. ట్రాన్స్ప్లాంట్ చేసిన 15 రోజుల లోపు దీన్ని వేసుకోవాలి.
ఎందుకంటే ఇది దశ పెరిగే కొద్దీ వేస్తే దీని రిజల్ట్ ఉండదు. అవి చిన్నగా ఉన్నప్పుడు ఇవి వేసుకోవడం వల్ల దాని యొక్క ఉపయోగాలు మన మొక్కలు తీసుకొని మనకి సరైన దిగుబడి అందించడానికి సహాయపడుతుంది. రైతులు రసాయన పంటల ద్వారా ఎంతో నష్టపోయారని, వారికి సేంద్రియ పంటల గురించి తెలిసినా దిగుబడులు అనే ఒక్క ఆలోచనతో వ్యవసాయం చేస్తున్నారని వీరికి చైతన్యం తెచ్చి వారికి దిగుబడులు తగ్గకుండా సేంద్రియ ఉత్పత్తుల్ని అందిస్తూ వారిలో చైతన్యం తెస్తున్నామని, అది గర్వకారణంగా ఉందని నాక్రో సంస్థ చెప్తూ ఉంది. భూమికి జీవం, అదే రైతుల అధిక ఆదాయం అంటూ ఈ సంస్థ ప్రారంభించి 25 సంవత్సరాలు రాబోతున్న ఈ సందర్భంలో ఆకుపచ్చని అభినందనలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ సౌమ్య ద్వారా వివిధ ఉత్పత్తులు తయారీ వాడే విధానం ద్వారా తెలుసుకుందాం. నాలుగో ప్రోడక్ట్ వచ్చేసరికి నాక్రో O2. O2 అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, ఆక్సిజన్. అసలు ఏంటి ఈ ఆక్సిజన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఈ నాక్రో O2 అనేది లాంచ్ చేయడానికి వచ్చిన ఒకే ఒక మెయిన్ రీజన్, రైతులు చాలామంది యూరియా DAP వాడకం ఎక్కువైన తర్వాత మట్టిని పట్టించుకోవడం మానేశారు. దానిలో ప్రతి సంవత్సరం 4-5 కట్టలు తీసుకొచ్చి వేసేస్తున్నారు తప్ప అది మొక్కలు తీసుకుంటున్నాయా లేదా, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకుంటుంది, అసలు తీసుకున్న తర్వాత దాని యొక్క పనితనం ఎలా ఉంది ఏంటి అని ఆలోచించట్లేదు. ఈసారికి ఇంత వేసామా, ఓకే, వచ్చేసరికి ఇంకా డబల్ వేయాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఆ ఆలోచనలు అన్నీ మానుకోండి రైతులారా. ఎందుకంటే ఈ నాక్రో O2 ఎందుకు తీసుకొని వచ్చామంటే మీ ముందుకి, యూరియా DAP వాడకం తగ్గించడానికి, ఇన్కేస్ మీరు వేసిన ఆ యూరియా DAPని యాక్టివ్గా పనిచేయడానికి ఈ నాక్రో O2 అనేది ఉపయోగపడుతుంది. ఈ నాక్రో O2లో కేవలం ఆక్సిజన్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆక్సిజన్ భూమిలోకి వెళ్ళిన తర్వాత దాని పనితనం ఎలా ఉంటుందంటే, అన్నిటిని అంటే యూరియాని కానీ DAPని కానీ ఏమైనా ఫెర్టిలైజర్స్ వేసుకుంటే వాటిని అన్నిటిని యాక్టివ్ ఫామ్లోకి తీసుకొచ్చి వీటి పనితనం అనేది మీకు కనిపిస్తుంది. నాక్రో 07. ఏంటి నాక్రో 07 అంటే, నీమ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటే వేప గింజల కషాయం అన్నమాట. వాటి నుంచి వచ్చే కషాయం ఎలా ఉపయోగపడుతుందని అడుగుతారు కదా. ఏమైనా పురుగు మందుల్లో కానీ, తెగులు మందుల్లో కానీ, లేకపోతే దోమ మందుల్లో కానీ కలుపుకొని కొట్టుకోవడం వల్ల ఆ చేదుతనం అనేది మొక్కల మీద పట్టి, ఇన్కేస్ దోమ కానీ ఏమైనా రసం పీల్చడానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే పురుగు తినడానికి వచ్చినప్పుడు కానీ ఆ చేదుతనం అనేది దాని కడుపులోకి వెళ్ళి అది అనేది చనిపోతుంది. సో అలాగా ఈ నీమ్ లీఫ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. నాక్రోనైస్. ఈ నాక్రోనైస్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఇది కంప్లీట్గా నానో టెక్నాలజీ, నానో పార్టికల్స్తో తయారు చేసినదే ఈ నాక్రోనైస్. అసలు ఏంటి ఈ నాక్రోనైస్ అంటే, ఇది కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లా మీకు ఉపయోగపడుతుంది. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఆల్రెడీ మన దగ్గర ఒక రకం చూసాం, శక్తి. ఇది పాకెట్ సైజ్ ఉంటుంది అనమాట. మీరు పాకెట్లో వేసుకొని వెళ్ళినా పొలంలో వెళ్ళి పిచికారీ చేసుకోవచ్చు. అసలు ఇది ఎన్ని లీటర్లకు వస్తుంది అంటే, 100 లీటర్ల నీటిలో 1 గ్రామ్ పౌడర్ అనేది వేసుకోవచ్చు. వేసుకొని పిచికారీ చేసుకుంటే ఇది కూడా సైడ్ కొమ్మలు రావడానికి, మొక్క ఎదుగుదలకి తోడ్పడుతుంది. సురక్ష. ఇది వచ్చేసరికి ఫంగిసైడ్ అన్నమాట. అన్ని రకాల తెగుళ్ళకే ఇది పనిచేస్తుంది. ఎండుకొమ్మ తెగులు, కాయ తెగులు, నెక్స్ట్ వేరుకుళ్ళు, వీటన్నిటికి ఇది పనిచేస్తుంది. అసలు ఏంటి ఇందులో ఎన్ని రకాలు ఉంటాయంటే, సురక్షలో మన దగ్గర 2 రకాలు ఉంటాయి. ఒకటి 250 గ్రాములు, ఇంకొకటి 50 గ్రాములు. అంటే అన్ని స్టార్టింగ్ దశల్లో వచ్చే ఫంగస్కి, వైరస్, బ్యాక్టీరియా డిసీజెస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సురక్ష. ఇది 100 లీటర్ల నీటికి 300 గ్రాములు వేసుకొని పిచికారీ చేసుకుంటే ఇటువంటి తెగుళ్ళు మీ మొక్కలు దరిచేరవు. నాక్రో 99. ఏంటి నాక్రో 99 అంటే, ఫ్లైస్, అన్ని రకాల ఫ్లైస్ అంటే
మనకి పళ్ళు ఏర్పడిన తర్వాత వాటిపైన ఈగలు కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్లైస్ లాంటివి ఏర్పడతాయి. వాటి నుంచి నివారించడం కోసం ఈ నాక్రో 99 అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ నాక్రో 99 వచ్చేసరికి 250 mlలో మనకు అందుబాటులో ఉంది. ఇది 120 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల మనకు ఎటువంటి ఫ్లైస్ అనేవి దరిచేరవు. గగన్ ఇది వచ్చేసరికి అత్యంత ముఖ్యమైన ప్రోడక్ట్, ఎక్కువ రిజల్ట్ చూసిన ప్రోడక్ట్ మన కంపెనీలో. అసలు ఏంటి గగన్, ఇది దేనికి పనిచేస్తుందంటే ఇది ఇన్సెక్టిసైడ్, అంటే అన్ని రకాలైన సక్కింగ్ పెస్ట్లకి పనిచేస్తుంది. అంటే దోమ, నల్లి, పేనుబంక, ఎర్రనల్లి, పిండి నల్లి 7 రకాల సమస్యలకి ఒక్కటే పరిష్కారం, అదే ఈ నాక్రో గగన్. ఇది 250 mlలో మనకు అందుబాటులో ఉంది. దీని ధర వచ్చేసరికి 850 రూపాయలు పడుతుంది. అందరూ ఆలోచిస్తారు వేరే వేరే రకాల మందులతో పోలిస్తే ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క కంపెనీలో ఒక రకం అడిగితే వాటితో పాటు 3 రకాలు ఇస్తారు. కానీ ఈ నాక్రో బయోటెక్లో అలా కాదు. గగన్ ఒక్కటే 7 రకాల సమస్యలకి పరిష్కారం. దీన్ని ఎలా వాడాలి అంటే 250 ml 250 ml వచ్చేసరికి 100 లీటర్ల నీటిలో వేసి పిచికారీ చేసుకోవాలి. అదే మిర్చి పంటల్లో, టొమాటో పంటల్లో ఏంటంటే సకింగ్ పెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన నివారణ ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసుకోవడం వల్ల ఎటువంటి దోమ, నల్లి అనేది మన పంట దరిచేరవు. లెజెండ్ ఇది ఓన్లీ మిర్చి స్పెషల్. మిర్చిలో ఎక్కువగా జెమ్నీ వైరస్, కొన్ని ప్రాంతాల్లో అయితే గుబ్బ, నెక్స్ట్ గజ్జి రకరకాలుగా పిలువబడుతుంది. ఈ వైరస్ మిర్చిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మిర్చిలో కూడా ఆ వైరస్ ఎందుకు వస్తుందంటే తెల్లదోమ వల్లే వస్తుంది. తెల్లదోమని నివారించకపోతే వైరస్లా మారి పంటను నాశనం చేస్తుంది. అలా నాశనం చేయకూడదు అనే ఒక కారణంతో ఈ లెజెండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ లెజెండ్ 500 mlలో దొరుకుతుంది. దీనిలో వేప నూనె కలిపి మిక్స్ చేసి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఒక వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, కొత్త చిగురికి రాకుండా ఉంటుంది. సో రైతులందరూ మెయిన్గా మిర్చి రైతులు తప్పనిసరిగా బొబ్బరి ముడత నివారణకే ఈ లెజెండ్ అనేది ఉపయోగించండి. గ్రీన్ గోల్డ్. అసలు ఏంటి గ్రీన్ గోల్డ్ అంటే ఇది కంప్లీట్గా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ న్యూట్రియంట్ లిక్విడ్ అనమాట. ఏంటి ఈ న్యూట్రియంట్ అంటే మొక్కలకి బలం చాలా అవసరం. ఆ బలాన్ని చేకూర్చడానికే ఈ హెర్బల్ న్యూట్రియంట్ లిక్విడ్ పిచికారీ చేసుకోవడం వల్ల పంటకి బలం వచ్చి ఆ బలంలో పూత కాత రాలిపోకుండా సహాయపడుతుంది. మిస్టర్ నాక్రో. అసలు ఏంటి మిస్టర్ నాక్రో, ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. మొక్కలకి బలం మందులు, పురుగు మందులు, తెగులు మందులే కాకుండా పూత మందులు కూడా పిచికారీ చేసుకోవాలి. ఎందుకు పిచికారీ చేసుకోవాలంటే ఇంతకుముందు పూత అనేది కాలాన్ని అనుగుణంగా మనకి సీతాకోక చిలుకలు, హనీ బీస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి పాలినేషన్ చేసుకొని మంచిగా మనకి పూత పాలినేషన్ టైంలో చాలా హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలానికి అనుకూలంగానే అవి కూడా కనుమరుగైపోయాయి. అవి కూడా మనకి కనిపించకుండా ఎక్కడో ఉంటున్నాయి. ఉన్న ఏరియాస్లో కూడా పాలినేషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. అలాంటప్పుడే ఆడపూతని మనం ఎక్కువ ఉత్పత్తి చేయాలి. అది పూతలో. ఎందుకు ఆడపూతని ఉత్పత్తి చేయాలంటే మనం పంటకి ఎంత బలాన్ని ఇచ్చినా, ఎంత దోమలు లేకపోతే పురుగులు రాకుండా జాగ్రత్తగా చూసుకున్నా పూత రాకపోతే ఆ పంటకి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. సో తప్పనిసరిగా ఈ మిస్టర్ నాక్రో స్ప్రే చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆడపూత ఉత్పత్తి అవుతుంది. ఆడపూత ఉత్పత్తి అయితే కంపల్సరీగా దాని ప్రభావం కాయల మీద పడి మనం ఆశించిన దిగుబడులు అనేవి మీకు అందుతాయి.
శక్తి. అసలు ఏంటి శక్తి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఈ శక్తి అనేది భూమికి సూక్ష్మ స్థూల పోషకాల యొక్క బలాన్ని అందిస్తుంది. దీన్ని బలం మందుగా కూడా పిలుస్తారు. ఈ బలం మందు వచ్చేసరికి ఇందులో ఉండే పోషకాలు హ్యూమిక్, ఫల్విక్, సీవీడ్, అమైనో ఇవి అన్నీ కాకుండా కొన్ని రకాల ఆర్గానిక్ కార్బన్ మిశ్రమాన్ని కూడా వేసి తయారు చేసిందే ఈ శక్తి. ఇది భూమికి వాడుకోవచ్చు, మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది స్ప్రేయింగ్ డోసేజ్ ఎలా? దీర్ఘకాలిక పంట అంటే హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చేసరికి డోసేజ్ అనేది మారుతుంది. 5 లీటర్లు తప్పనిసరిగా వాడాలి. అదే మిర్చి, పొగాకు వీటికి వచ్చేసరికి టొమాటో వీటికి 3 నుంచి 5 లీటర్లు వాడడం జరుగుతుంది. ఈ శక్తి అనేది దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మొదటిగా గమనించవలసింది ఏంటంటే పంట పెట్టిన 15 నుంచి 25 రోజుల వరకు ఏ మెడిసిన్ స్ప్రే చేయొద్దు రైతులు. ఎందుకంటే ఆకు అనేది సున్నితంగా ఉండడం వల్ల మనం ఏ ఫెర్టిలైజర్ అయినా, ఏ కెమికల్దైనా, ఏ ఆర్గానిక్దైనా స్ప్రే చేస్తే ఈ ఆకు ఏమవుతుందంటే పైన మాడిపోవడం జరుగుతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే 15 రోజులు కేవలం నీళ్ళని మాత్రమే ఇవ్వండి. నీళ్ళు ఇచ్చిన తర్వాత 15 రోజుల నుంచి తన పంపు కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ పంపు కెపాసిటీ బట్టి మనం వాటర్లో మిక్స్ చేసుకొని శక్తిని స్ప్రే చేసుకోండి. స్ప్రేయింగ్కి వచ్చేసరికి ఈ శక్తి 1 లీటరు 100 లీటర్ నీటిలో కలిపి మొక్కలకి పిచికారీ చేసుకోండి. లేదు మేము డ్రిప్కి ఇచ్చుకుంటాం మేడం, లేకపోతే డ్రెంచింగ్ చేసుకుంటాం అన్నప్పుడు 5 లీటర్ల శక్తిని 200 లీటర్ల నీటిలో కలిపి డ్రెంచింగ్ కానీ డ్రిప్కి కానీ ఇచ్చుకోవచ్చు. ఇలా 10 రోజులకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల సైడ్ కొమ్మలు రావడం కానీ, పూత నిలబడడం కానీ, రోగనిరోధక శక్తి మొక్కకి ఉండడం కానీ, వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి గ్రోస్టర్. అసలు ఏంటి గ్రోస్టర్ అంటే ఇది మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ సముద్రపు నాచుతో కలిసి ఉంటుంది. ఇందులో అన్ని మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ప్రెజెంట్ అయి ఉంటే 60% మ్యాక్రో అండ్ మైక్రో ప్రెజెంట్ అయి ఉంటే 40% అనేది సముద్రపు నాచు ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ సముద్రపు నాచు అనేది వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనకి మొక్కల్లో చాలా వరకు డిఫిషియన్సీస్ వస్తాయి. నైట్రోజన్ డిఫిషియన్సీ, ఫాస్ఫరస్, జింక్. ఆ లోపాల నుంచి ఈ గ్రోస్టార్ పిచికారీ చేసుకోవడం వల్ల ఆ లోపాల నుంచి నివారణ అయితే మనకి దొరుకుతుంది. ఈ గ్రోస్టార్లో మనం మొదటిగా పిచికారీ చేసుకున్నప్పుడు 1 లీటరు గ్రోస్టార్ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు నేను డ్రిప్కి ఇచ్చుకుంటానన్నప్పుడు 3 లీటర్ల గ్రోస్టార్ అనేది తప్పనిసరిగా డ్రిప్కి ఇస్తే మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ డిఫిషియన్సీస్ అనేవి మొక్కలకి వ్యాపించకుండా ఉంటుంది. ఇప్పటి వరకు మ్యాక్రోబయోటెక్లో ఏ ప్రొడక్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో మీకు వివరించాం కదా. వాటిని ఏ పద్ధతుల్లో మీ ముందుకు తీసుకొస్తామో, ఏ పద్ధతిలో ఉపయోగిస్తే మీకు సరైన రిజల్ట్ అనేది వస్తుందో తెలుసుకుందాం. మెయిన్గా మ్యాక్రోబయోటెక్లో నాక్రో నేచర్ సస్టైనబుల్ ఫార్మింగ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని లాంచ్ చేసాం. అసలు ఏంటి ప్రాజెక్ట్ అంటే రైతులకి వాళ్ళు ఏ వ్యవసాయం అంటే ఏ వ్యవసాయం ఒక మెథడ్స్ వాడినా వాళ్ళు 1 ఎకరా వాళ్ళు చేయండి, 1 ఎకరా మేము మా వ్యవసాయానికి పాటించి మేము చేస్తాం. ఎందులో దిగుబడి అనేది ఎక్కువ వస్తుందో రైతులకి అంటే మేము కళ్ళ ముందే మీకు ఆ రిజల్ట్ అనేది మేము చూపిస్తాము. మెయిన్గా మనం వ్యవసాయం చేస్తున్నామనే మాటే కానీ సరైన పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నామా, సరైన మోతాదుల్లో మనం అందిస్తున్నామా అనే విషయాన్ని రైతులు గమనించాలి. ఎందుకు నేను స్పెసిఫిక్గా ఈ మాట చెప్తున్నానంటే భూమిలో రసాయనిక ఎరువులు వాడడం తప్ప భూమిలో ఏవి ఎంత మోతాదులో ఉన్నాయో తెలిసిన రైతులు చాలా తక్కువ. అందుకే తప్పనిసరిగా భూసార పరీక్ష అనేది చేసుకోవడం వల్ల మనకి భూమిలో ఏమేమి మోతాదులో ఎంతెంత పర్సంటేజెస్ ఉన్నాయో తెలిస్తే మనం వాటికి అనుసంధానంగా మనం ఏ ప్రొడక్ట్స్ అయినా వాడుకొని వ్యవసాయం చేసినప్పుడు ఖర్చు తగ్గుతుంది, ఆదాయం అనేది మనం ఆశించిన స్థాయిలో వస్తుంది. ఇంకా మ్యాక్రోబయోటెక్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయో మరిన్ని వివరాలకే కిందించిన నంబర్ను సంప్రదించండి. 7032326262 7032329292. ధన్యవాదములు. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.